రాష్ట్రమంతా దోపిడీలు దందాలు గట్టిగా మాట్లాడితే మట్టి మాఫియాలు ఇసుకను కూడా అక్రమంగా దోచేస్తున్నారు. అడ్డొచ్చిన వాళ్ళ మీద దాడులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది వైసీపీ చెబుతున్న మాట కాదు, ప్రతిపక్షం చెబుతున్న మాట కాదు, సొంత పార్టీ నేతలే, కూటమిలో ఉన్న పార్టీ నేతలే మాట్లాడుతున్నారు. తాజాగా అక్రమ మైనింగ్ జరుగుతోంది అంటూ దానికి సంబంధించి ఎక్స్ వేదికగా బొలిసెట్టి చేసిన ట్వీట్ కానీ, అలాగే కోనసీమలో మొత్తం ఎక్కడికక్కడ దోచేస్తున్నారు, మట్టిని కూడా అక్రమంగా తవ్వేస్తున్నారు, ఊహించని స్థాయిలో ఇసుక దందా జరుగుతోంది అంటే వాళ్ళ పత్రికల్లో వస్తున్న కథనాలు కానీ అందుకు నిదర్శనం అని చెప్పాలి. అంటే బయట జరుగుతున్నాయా లేదా అనేది ఒకటి వాళ్ళే రాస్తున్నారు. అయితే ఎందుకు ఇదంతా? దీని వెనక కూడా ఏమన్నా ఒక ప్లాన్ బి లాంటిది ఏమన్నా ఉందా? లేదు, నిజంగా ప్రభుత్వం ఇటువంటి వాటిని దానికి సంబంధించిన అధికారులు కానీ ఆ సంబంధించిన శాఖలు కానీ చోద్యం చూస్తూ వదిలేస్తున్నారు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఎక్కడా ఎలాంటి దందాలు దోపిడీలు జరగట్లేదు అనడానికైతే లేదు, కానీ సొంత పార్టీ నేతలు, కూటమిలో ఉన్న పార్టీలు కానీ వాళ్ళ అనుకూల మీడియా కానీ అంశాన్ని పదే పదే ఇటీవల లేవనెత్తడం, అంటే దీన్ని ఇంకా అడ్డుకోలేరా, లేదంటే వాళ్ళకి నచ్చట్లేదా, పైన తెలిసే వదిలేస్తున్నారు? వాళ్ళ బావుల్లో వాళ్ళకి ఇస్తే బాగానేస్తారు అనుకుంటుంది. ఏది రాయడం తమ్మడమా? వాళ్ళు కూడా ఒక రేటు పెట్టినట్టున్నారు. ఆ రేట్ ఇస్తే కనుక ఇంత తింటున్నారు కదా మీరు, బాబుకో లోకేష్కో కాదు మాకు కూడా చూడండి అని చెప్పినట్టుంది. అది అంత మించేం లేదు. బాబు గారు లోకేష్ గారు మీకు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఎట్టాగో తింటున్నారు కదా మాకు కూడా కొంచెం పెట్టండి అన్నట్టుంది. అంత మించేం లేదు. నిజంగా రాష్ట్రంలో ఇసుక ఎక్కడన్నా ఫ్రీగా ఇస్తున్నారా? అదేమంటే జగన్ టైంలో దోపిడీతో పోల్చుకుంటే తక్కువ అంటున్నారు. తక్కువ, అంతేగాని ఫ్రీ కాదు కదా. ఇసుక లారీకి నేను రోజు చూస్తా, లైన్లో ట్రాక్టర్లు లారీలో పెట్టి ఉంటున్నాయి. నువ్వేమని చెప్పా చట్టం ప్రకారం? ఎవరికి అవసరం వాడు దవ్వుకోవాలన్న. ఇల్లు కట్టుకునేవాడు, అపార్ట్మెంట్ కట్టుకునేవాడు లారీ తీసుకెళ్ళి తెచ్చుకోవాలి, లేదా వాడు ఆర్డర్ పెడితే వాడికి ఇవ్వాలి. అదే కదా నువ్వు చెప్పింది. ఈనాడు చెప్పింది, జ్యోతి చెప్పింది, అర్రజన్ మీడియా చెప్పింది, బాబు గారు చెప్పింది, లోకేష్ గారు చెప్పింది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే కదా విషయం. మరి ఇప్పుడు లారీలు ఎందుకు లైన్లో పెట్టి ఉంటున్నాయి? ట్రాక్టర్లు ఎందుకు రోడ్డు పక్కన పెట్టి ఉంటున్నాయి? ఇసుక పొద్దు నుండి రాత్రి దాకా 24 గంటలు ఉంటాయి. నీకు ఎప్పుడు కావాలంటే అక్కడికి వెళ్ళి నుంచుంటే ఆ రేటు చెప్తారు. ట్రాక్టర్ అయితే ఎంత, లారీ అయితే ఎంత. నిజం, జగన్తో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువ. ఛార్జెస్ అంటారు, ఉట్టి ఛార్జెస్ అయితే ఇసుకకి అంత ఎవడు ఛార్జ్ చేయడు. బేసిక్ జగన్ టైంతో పోల్చుకుంటే రేటు తగ్గింది, కానీ రేటు ఇక్కడ వసూలు చేస్తున్నారు. ఉచిత ఇసుక అని ఎందుకు చెప్పడమే కప్పుడు? తవ్వడానికి సంబంధించి జగన్ టైంలో అక్కడ ఎన్జిటి అన్నారు, ఇక్కడ ఎన్జిటి అన్నారు. ఇప్పుడు ఏ ఎన్జిటి ఉందండి ఇక్కడ? తవ్వని ప్లేస్ ఏది ఉంది చెప్పండి అసలు? అసలు ఎన్జిటి లెక్క ప్రకారం ఎక్కడ తవ్వకూడదనే రూల్ ఉంది కదా, ఎక్కడన్నా పాటిస్తున్నారా? ఆంధ్రాలో ఒక్క చోటన్నా? విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతం, తవ్వకూడదు, గుర్తుంది కదా? ఎగువ ప్రాంతం, చంద్రబాబు గారి ఇల్లు అయ్యని ఉండే ప్రాంతం, తవ్వకూడదు కదా రూలు. మొన్ననే కదా అక్కడ పడవ ఇది వచ్చింది, తేడా వచ్చిందని చెప్పి రచ్చ జరిగింది. అంతకుముందు చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు దానికే కదా 100 కోట్ల పెనాల్టీ వేసింది. బాబు గారి ఇంటి బ్యాక్ సైడ్ అది. నదిలో నీళ్లు ఉన్నటువంటి చోట తవ్వకూడదు లెక్క ప్రకారం. నీళ్లు ఉన్న చోట తవ్వకూడదు. నీళ్ల దగ్గర నుంచి అలా వాలుకు వచ్చేసి కొట్టుకొస్తుంది కదా, ఆ ప్రదేశంలో తవ్వుకోవాలి లెక్క ప్రకారం. వంతెనల దగ్గర తవ్వకూడదు. కనకదుర్గ వారి దగ్గర తవ్వుతున్నారు లేదు చూడండి విజయవాడలో. రైల్వే పట్టాలు అవి ఉన్నాయి కదా, ఆ వైపు తవ్వుతున్నారు లేదు చూడండి ఒకసారి. ఎగువన ఇప్పుడు భవానీ ఐలాండ్ ఆ చుట్టూతా ఉంది కదా, అసలు భవానీ ఐలాండ్ అంటేనే ఓ ఇసుక దీవి కదా అది. బేసిక్గా ఇసుక మట్టితో కూడినటువంటి, వరదల్లో కొట్టుకొచ్చినటువంటి మట్టితో కూడినటువంటి దీవి. ఆ చుట్టూతా కూడా ఇసుక స్టాగ్నేట్ అయ్యి ఉంటుంది కాబట్టి భవానీ ఐలాండ్ సేఫ్. అది ఇప్పుడు ఆ చుట్టూ తవ్వేస్తే రేపొద్దున ఆ నీటి వాలు భవానీ ఐలాండ్ కింద ఉన్నటువంటి పొరలు దెబ్బతీస్తే ఇలా కుంగుతుంది. దాంట్లో కట్టిన బిల్డింగులు ఏమవుతాయి? అక్కడ తవ్వుతున్నారా లేదు ఇప్పుడు పడవలు? రాజధానికి ఇసుక ఎక్కడి నుంచి తెస్తున్నారు చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. నదిలో నుంచినా లేకపోతే గాల్లో నుంచినా? నదిలో నుంచి ఎప్పుడు వస్తుంది ఇసుక? వరద వచ్చినప్పుడు. ఇప్పుడే వరదలు లేవు కదా. వరద వచ్చినప్పుడు తవ్వారు కదా, ఇప్పుడు ఏ వరదలు లేవు కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్టిక్ ఆన్ అయ్యి ఉన్న ఇసుకను లేపుతున్నారు అక్కడ.
ఉమ్, ఉమ్, తవ్వని ప్రదేశం ఏమీ లేదు రాష్ట్రంలో. అవును ఇదివరకు తవ్విన ప్రతిదానికి ఒక సాకు చెప్పేవాళ్ళు. అవును ఇప్పుడు నిన్న పాపం లోకేష్ గారు అనుకుంటా వాళ్ళ నాయకులకు చెప్తున్నారు, ఉమ్, ఇసుక జోలికి పోకండి, మట్టి జోలికి పోకండి, రెవెన్యూ జోలికి పోబాకండి, మేము సీరియస్గా పరిగణిస్తామని. ప్రభుత్వ కార్యాలయంలో వీళ్ళు చెప్పందే పని ఏదైనా జరుగుతుందా? అవును జోక్యం చేసుకోకుండా ఎక్కడ ఉన్నారు అసలు? ఎవరిని ఆపుతావు నువ్వు? మట్టి మట్టి తవ్వకుండా ఎవడున్నాడు అసలు? ఏ ఎమ్మెల్యే పరిధిలో ఉన్నారు? ఏమన్నా ప్రధాన పట్టణాల ఏరియాలో ఉన్నట్టున్నారు, ఎందుకంటే పట్టణాల్లో ఉండదు కదా తవ్వుకోవడానికి. అవును అవును పల్లె ప్రాంతం ఉన్న ప్రతి చోట తవ్వుతున్నారు, ఇసుక ఉన్న ప్రతి చోట తవ్వుతున్నారు. ఇసుక ఉన్నటువంటి ఏరియా ఎమ్మెల్యే ఇవాళ అతిపెద్ద ధనవంతుడు. ఇసుక మట్టి రెండు ఉన్న ఏరియా వాడు అపర ధనవంతుడు. వాడికి 3 రకాల ఇన్కమ్. ఇసుకలో ఆదాయం వస్తుంది, మట్టిలో ఆదాయం వస్తుంది, అనేక మంది కార్యకర్తలకి పనిచ్చినట్టు ఉంటుంది. ఇది కాకుండా అవన్నీ కష్టపడతారు కదా, శారీరక శ్రమ. బాబు గారు చెప్పినట్టు పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడ్డాడు, ఓ పెగ్గేసుకుంటాడు కదా. ఆ పెగ్గేసుకోవడానికి అక్కడ బార్లు ఉంటాయి కదా, అదేది మినీ బార్లు అని చెప్పబడేటటువంటి, దాన్ని ఏమంటాం, బెల్ట్ షాప్. ఆ బెల్ట్ షాపులో నెత్తిన పెద్ద వైన్ షాప్, ఆ వైన్ షాప్కు పర్మిట్ రూమ్, అది ఆదాయమే కదా. అవును ఇసుక మట్టి ఉన్న ప్రాంతపు ఎమ్మెల్యేకి 4 రకాల ఆదాయం. కళ్ళు మూసుకొని సంపాదించుకోవచ్చు, నెలకి కనీసం ₹1,00,00,000 మిగిల్చుకోవచ్చు. అవును 12 నెలలకి 12 కోట్లు, 5 ఏళ్లకి చూసుకోండి 60 కోట్లు. ఏది మనమేమి చెయ్యకుండా కమిషన్లు వసూలు చేస్తే, మనమే అమ్మితే ఇసుక, మనమే అమ్మితే ఒక లారీకి 5,000 వేసుకోండి, పోనీ 2,000 వేసుకోండి. రోజుకి ఒక క్వారీలో నుంచి 2,000 లారీలకు తక్కువ వెళ్తాయా? 2,000 లారీలు ఇంటూ ₹2,000 వేసుకుంటే ఎంత మిగులుతుంది? నెలకి ఎంత వస్తుంది? ఏడాదికి ఎంత వస్తుంది? ఇది జరగట్లేదా రాష్ట్రంలో? ఎక్కడన్నా ఏ బిల్డర్కైనా ఫ్రీగా ఇసుక వస్తుందా? ఏ ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా ఫ్రీగా ఇసుక వస్తుందా? లేదంటే జరుగుతున్నది అదే కదా. పోనీ ఇదిగో ఇక్కడ మేము ఇసుక పట్టద్దన్నాం, అయినా సరే తవ్వుతున్నారు. చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు, కలెక్టర్ గారు సీరియస్ అయ్యారు, జ్యోతి వాళ్ళు సీరియస్ అయ్యారు, ఈనాడు వాళ్ళు ఫీల్ అయ్యారు. మధ్యలో 1/2 మీడియా ఆవేదన చెందింది 4 రోజులు. దేనికయ్యా అంటే అక్కడ తవ్వుకునేవాడెవడో వీళ్ళకేమీ చేయట్లేదని అర్థం. అందుకే కదా ఇక్కడ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది ఇదంతా అని చెప్తున్నారు కీలక అధికారులు. అంటే అంటే మధ్యలో అధికారులను కూడా బలి చేస్తున్నారు. బలి చేయడం కాదు, ఇప్పుడు ఉన్నతాధికారి గారు ఆ తవ్వుకునే కాంట్రాక్టర్ అయినా అధికార పక్షం వాడు, వైసీపీ వాడైతే తవ్వడు కదా, వాడికి స్టాంప్ వేస్తారు. వైసీపీ హయాంలో చక్రము తిప్పిన నాయకుడు, వైసీపీ హయాంలో చక్రము తిప్పిన ఉద్యోగి, ఏందాడు చక్రాలు ఇటు తిరిగేది అర్థం కాదు. బేసిక్గా ఏంటంటే వాళ్ళది అట్లాగా ఒకటి చెప్పి, అయ్యా నేను ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ వార్త చూస్తే ఓ బ్లాక్ మెయిలింగ్, అరే నీ మీద వైసీపీ ముద్రతో నేను వార్త రాశా, నా డబ్బులు నాకు రావట్లేదు కాబట్టి, అరే అధికారి నీ సంగతి కూడా తెలుస్తున్నా, నీ పని ఏందయ్యా అంటే నువ్వు వాళ్ళతో చెప్పి డబ్బులు ఇప్పించు మాకు, నెలకి ఇప్పిస్తావా, ఏడాదికి ఇప్పిస్తావా, రోజుకి ఇప్పిస్తావా, నువ్వు ఇప్పించు, ఇప్పించలేదంటే నీ బట్టలు ఇప్పుతాం. ఇది వార్తల వెనకాలన్న ఉద్దేశం. కానీ ఒకటి సార్, బొలిశెట్టి గారు చేసిన ట్వీట్ని ఎలా చూడాలి అంటే, ఇది మైనింగ్ కంప్లీట్గా దళితుల భూముల్లో అక్కడ యథేచ్ఛగా దోపిడీ జరుగుతోంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆ వీడియోను కూడా ఈయన ట్యాగ్ చేసి మరి పోస్ట్ చేయడం. ఓకే, ఇప్పుడు ఆయన పార్టీలో లేరు, లేకపోయినా ఆయన ప్రస్తావించిన అంశాన్ని అయితే మాత్రం పరిగణలో తీసుకోవాలి కదా. అంటే బేసిక్గా ఒకటి, బొలిశెట్టి సత్యనారాయణ గారు, కొలికిపూడి శ్రీనివాస్ వీళ్ళందరూ కొంచెం టెంపర్ బ్యాచ్. అంటే వీళ్ళు దోచుకుతంటాం అలవాటు చేత కానటువంటి వాళ్ళు, కాస్త ఇంతవరకు డిబేట్లలో వీటిలో నీతులు చెప్పినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అవినీతికి అలవాటు పడలేక కళ్ళెదురుగుండా అవినీతి జరుగుతుంటే ఆ అధికార కూటమిలో భాగస్వాములుగా ఉండి ఆ ముద్ర తమకి పడకూడదని నిజాయితీగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు. బొలిశెట్టి రాసింది పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసి పెట్టాడు. పవన్ కళ్యాణ్కి తెలియదు ఇదంతా. తెలుగులో జరుగుతుంది రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రాష్ట్రంలో మట్టి తవ్వకాలు.
ఇంకెందుకు అప్పుడు తెలియకపోతే మనం అసలు రాజకీయాలు అనవసరం కదా. ఎంతమంది ఎమ్మెల్యేలు పెట్టుకుని ఇంతమంది క్యాడర్ పెట్టుకుని ఇసుక తవ్వుతున్నది పవన్ కళ్యాణ్కి తెలీదా? జగన్ టైంలో అయితే వెళ్ళి మరీ చూపెట్టారు కదా. అంతకుముందు చంద్రబాబుతో కోపం వచ్చినప్పుడు కూడా చూపెట్టారు కదా. ఎక్కడో ఎందుకు ఆ ఋషికొండ గురించి 200 సార్లు చెప్పారు కదా. మట్టి తవ్వుతున్నారు. తర్వాత కాంప్లెక్స్ కట్టాక ఎన్నేళ్లు విష ప్రచారం చేశారు దాని మీద. ఇప్పుడు మరి 99 వేసులు భూములు ఇచ్చారు చూడండి. ఒకసారి ఆ కొండల మీద కడుతున్నారా నేల మీద కడుతున్నారా కనుక్కోండి ఒకసారి వైజాగ్లో. నేను ఆ రోజునే చెప్పాను, ఎందుకంటే నేను కవర్ చేసిన అక్కడ కొండల మీదన ఏనాడో ఉంది. కైలాసగిరి ఉంది కదా, ఆ కైలాసగిరి వెనకాల ఉన్న కొండలన్నీ సాఫ్ట్వేరే. కొండల మీదనే ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. మరి కొండల మీద సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టినప్పుడు తవ్వకుండా గాల్లో ఏమన్నా తీసుకొచ్చి పెట్టారేంది? అక్కడ తవ్వు ఉంటాడు కదా, వాడి దాని మీద విష ప్రచారం చేశారు. ఇతను కడుతున్నాడు కాబట్టి ఆయన ఇల్లు అన్నారు, ప్యాలెస్ అన్నారు. ఇప్పుడు అది గవర్నమెంట్ చేతిలో ఉంది. ఆయన ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాడుకుంటున్నాడా? వాళ్ళ ఆవిడికి ఏమైనా రాసి ఇచ్చాడు? అది చేశారు కదా ప్రచారం, భారతి కోసం కట్టించాడు ప్యాలెస్ అని. మరి ఇప్పుడు కొండలు తవ్వుతున్నారా లేదా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఇసుక ఎక్కడికి పోతుంది? మట్టి ఎక్కడికి పోతుంది? అవి లేకుండా అసలు నిర్మాణాలు జరుగుతాయి అని అది కడతారు. మట్టి లేకుండా ఇసుక లేకుండా అమరావతిలో ఏమైనా నిర్మాణం చేస్తున్నారా? అంటే అవన్నీ తవ్వుతున్నట్టే కదా. ఎక్కడ ఎన్జిటి నామ్స్ ఫాలో అవుతున్నారు? ఎన్జిటి నిబంధనలు వీళ్ళు ఏం చెప్తారు? ఇసుక గురించి అప్పుడు జగన్ మీద దాని పేరేంటది ప్రొక్లైనర్లతో తవ్వారు, మామూలుగా అయితే తట్టలతో తీయాలి. ఎక్కడన్నా ఒక్క చోట తట్టలతో ఇసుక తీస్తున్నారండి వీళ్ళు. అసలు తట్టలతో వాళ్ళు ఇసుక తీసేవాడు ఎవడన్నా ఉన్నాడా? కూలి ఎక్కడన్నా జరుగుతుందే? ప్రతి చోట ఇసుక ప్రొక్లైనర్తోనే తవ్వుతారు, మిషనరీతోనే పీకుతారు ఇసుక. ఓపెన్ సీక్రెట్ ఇది. కానీ అప్పుడు బూతు, ఇప్పుడు నీతి, అంతే తేడా. కానీ ఏదైనా మనం చప్పట్లు కొట్టాలంతే. అంటే ఒకటి సార్, ఇవన్నీ అంటే ఓకే, ఇవన్నీ ఏ పార్టీ అధికారులు ఉన్నా ఏదో రకంగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఉచిత ఇసుక అని చెప్పి, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ మాత్రం వసూలు చేస్తామని చెప్పి అంతకుమించి వసూలు చేయడం, ఇవన్నీ వీళ్ళకి కూటమిలో ఉన్న నాయకులకే నచ్చకపోవడం. అది వార్తల రూపంలో రాసిన, ఎక్స్ వేదికగా చెప్పిన, కూటమిలో ఇవి కూడా ఒక రకంగా రాజకీయ చిచ్చుకు తెరలేపుతాయా భవిష్యత్తు? ఆయన ఏం కూటమిలో లేడు కదా. ఇప్పుడు బొలిశెట్టిని బయటికి పంపించేశారు కాబట్టి రాశాడు ఆయన. అయ్యా కొలుకుపూడి కూటమిలో ఉండి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు అంతే. కూటమిలో ఉండాలంటే అవి జరిగితే తాట తీస్తాం, తోలు తీస్తాం, కఠినంగా వ్యవహరిస్తాం, చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం, వాటి వెనకాల వైసీపీ హస్తం ఉంటుంది, వైసీపీ మనుషులు ఉంటారు అంటూ రోజు ఉపన్యాసాలు ఇవ్వాలి. చక్కగా మన వాళ్ళ చేత తవ్వించుకుని డబ్బులు సంపాదించుకోవాలి కూటమిలో ఉంటే. బయట అయితే ఈ మాటలు మాట్లాడాలి బయట వాళ్ళ కోసం. అది అంతే. రైట్ చూద్దాం. మొత్తానికి రాష్ట్రంలో మాత్రం ఇసుక దోపిడీ, లేదంటే మట్టి దోపిడీ, అలాగే మైనింగ్ యథేచ్ఛగా జరుగుతోంది అనడానికి నిదర్శనం వాళ్ళ పేపర్లో వస్తున్న వార్తలు, లేదంటే కూటమిలో ఉన్న నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, ఎక్స్ వేదికగా చేస్తున్న ట్వీట్లు. దీనికి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా, స్పందిస్తారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారా, లోకేష్ గారు స్పందిస్తారా అనేది ఇంక వేచి చూడాలి.